ఆత్మానుభవాలు ఎకోస్ ఆఫ్ ద సోల్ అనే ఈ పుస్తకాన్ని రచించింది ఎకో బోడెన్ గారు. దీనిని తెలుగులోకి అనువదించినది వాడపల్లి శిరీష శ్రీరామ్ గారు. ఈ 10వ భాగంలో 3వ అధ్యాయమైన పుట్టుక విద్యాభ్యాసం కంటిన్యూ చేద్దాం. శిశు మరణం, గర్భస్రావం మరి గర్భపాతం. ఎలా అయితే ఆ ఆత్మ పరిధిలో జననం గురించి తెలుసుకున్నామో అదే విధంగా శిశు మరణం, గర్భస్రావం, గర్భపాతం గురించి కూడా తెలుసుకుందాం. కొన్నిసార్లు ఇటువంటి సందర్భాలలో ఆత్మ ప్రమేయం కూడా ఉంటుంది. కానీ పైన విషయాల గురించి మన ఆలోచన విధానం, ఆత్మ ఆలోచన విధానం రెండూ భిన్నంగా ఉంటాయి. నేను చెప్పబోయే విషయాలు మీకు ఉన్న సందేహాలను నివృత్తి చేయగలవు. నా స్నేహితురాలి మేనల్లుడు వికలాంగుడుగా జన్మించి కొన్ని రోజుల్లోనే చనిపోయాడు. అటువంటి సందర్భాల్లో ఆత్మకు ఏమవుతుందని ఆమె నన్ను అడిగింది. ఆమె ఆత్మ కూడా చనిపోతుందేమోనని అపోహపడింది. ఆత్మకు మరణం ఉండదని ఆమెతో చెప్పి నా దివ్య దృష్టితో అసలేం జరిగిందో తెలుసుకోవాలని అనుకున్నాను. నేను చనిపోయిన పిల్లవాడి ఆత్మను అసలేం జరిగిందో వివరించమని కోరాను. ఆ ఆత్మ ఆ కుటుంబంలోనే తిరిగి జన్మించడానికి సిద్ధంగా ఉన్నదని, కాని తనకు బలిష్టమైన శరీరం కావాలని, కనుక ఆ ఆత్మ కంగారేమీ పడకుండా నిదానంగానే ఒకానొక ఆరోగ్యకరమైన శరీరాన్ని ఎంచుకుని తిరిగి జన్మించబోతుందని చెప్పింది. జరిగిన విషాద సంఘటనకు, కుటుంబ సభ్యులు పడుతున్న ఇబ్బందికి ఆ ఆత్మ ఎంతగానో విచారించింది. కాని ఆత్మ కోల్పోయింది కేవలం వైకల్యం కలిగిన శరీరం తప్ప ఇంకేమీ లేదు. దహన సంస్కారాలకు వచ్చి వెళుతుందేమోనని ఆ ఆత్మని అడిగితే ఆ శరీరంతో ఎటువంటి బంధం లేదని ఆ ఆత్మ ధృవీకరించింది. తన తల్లి గర్భం దాల్చిన తరువాత మళ్లీ ఆ కుటుంబంలోనే జన్మిస్తానని ఆ ఆత్మ అంది. ఇది జరిగిన కొంతకాలానికి నా స్నేహితురాలు ఊరు వదిలి వెళ్లిపోయింది. ఆ తరువాత ఆవిడను నేను కలవలేదు. కాని ఆ ఆత్మ మళ్లీ ఆ కుటుంబంలోనే జన్మించి ఉంటుందని నేను బలంగా నమ్ముతున్నాను. ఆత్మ ఒక కుటుంబాన్ని ఎంచుకుని జన్మించినప్పటికీ ఆ ఆత్మ తన నిర్ణయాన్ని మార్చుకుని తిరిగి వెళ్లిపోవటానికి సంవత్సరం గడువు ఉంటుంది. ఆ నిర్ణయం ఆత్మ జన్మ తీసుకోవడానికి ఎంతవరకు సిద్ధంగా ఉన్నదన్న విషయం మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఆత్మ సిద్ధంగా లేని పట్ల తాను ధరించిన శరీరాన్ని విడిచి ఆత్మలోకానికి తిరిగి వెళ్లి మళ్లీ జన్మ తీసుకోవటానికి తగిన సమయం కోసం ఎదురుచూస్తుంది. ఆత్మ తీసుకునే ఆ నిర్ణయాన్ని మనం ఆకస్మిక శిశు మరణం అని సంబోధిస్తాం. ఆ మరణానికి ఎవ్వరూ కారణం కాదు. కేవలం ఆత్మ జన్మ తీసుకోవడానికి సిద్ధంగా లేకపోవడం వల్ల అలా జరుగుతుంది. తాను ఎంచుకున్న తల్లి మళ్లీ గర్భం దాల్చేంత వరకు ఎదురుచూస్తుంది ఆ ఆత్మ. ఒకవేళ ఆవిడ గర్భం దాల్చలేని ఎడల ఆత్మ తనకు తగిన ఇంకొక కుటుంబాన్ని వెతుక్కొని అక్కడ జన్మ తీసుకుంటుంది. సహజంగా ఎక్కువ మంది తెలుసుకోవాలని కుతూహలపడే విషయంలో గర్భస్రావం అంటే అబార్షన్ కూడా ఒకటి. ప్రతి ఒక్కరూ ఆత్మ పరిధిలో ఈ విషయం గురించి తెలుసుకోవాలనుకుంటారు. ముఖ్యంగా తెలియజేయవలసిన విషయం ఏమిటంటే గర్భస్రావం జరిగినప్పుడు ఆత్మ మరణించదు. ఎప్పుడైతే స్త్రీ గర్భస్రావానికి నిర్ణయించుకుంటుందో అప్పుడు ప్రత్యేకంగా ఆ కుటుంబాన్ని కానీ, విశేషంగా ఆ స్త్రీని కానీ తల్లిగా ఎంచుకొని జన్మ తీసుకోబోయే ఆత్మ ఆందోళనకు గురి అవుతుంది. ఎందుకంటే ఆ సంఘటన వలన ఆ ఆత్మ తాను ఎంచుకున్న కుటుంబాన్నైనా మార్చుకోవాలి, లేదా తాను ఎంచుకున్న తల్లి మళ్లీ గర్భం దాల్చేదాకా అయినా ఎదురు చూడాల్సి వస్తుంది. గర్భం దాల్చిన ప్రతి ఒక్కరూ శిశువుకి జన్మనివ్వకపోవచ్చు. అలాగే ప్రతి గర్భధారణలో ఆత్మ ప్రవేశించలేదని చెప్పలేము. గర్భస్రావానికి సంబంధించిన విషయంలో ఆ కుటుంబానికి గాని, గర్భం దాల్చిన స్త్రీకి గాని, తన భర్తకి గాని, ఆ విషయంతో సంబంధం ఉన్న వైద్య సిబ్బందికి గాని, ఆ ఊరికి గాని అటువంటి అనుభవం పొందడం అవసరం కావచ్చు. అంటే క్రితం జన్మల్లో గర్భస్రావం గురించి చేసిన కర్మల వలన ఈ జన్మలో ఇలా ఈ కర్మ అనుభవించాల్సి రావచ్చు. ఉదాహరణకు క్రితం జన్మలో గర్భస్రావం గురించి విమర్శించినందున ఈ జన్మలో ఆ అనుభవం పొందడం కోసం ఇలా జరగవచ్చు. నా దగ్గరకు చాలా మంది స్త్రీలు గర్భస్రావ నిర్ణయ విషయంలో ఆత్మ పరిశీలన కోసం వస్తూ ఉంటారు. వారికి సరైన సలహాని ఇచ్చే నేపథ్యంలో మార్గదర్శకులు ఆ స్త్రీలు తమ గర్భంలోని శిశువుతో మానసిక పరమైన బంధం ఏర్పడిందో లేదో చెప్పమంటారు. ఒకవేళ ఆ స్త్రీ తన గర్భంలోని శిశువుతో బంధాన్ని ఏర్పరచుకున్నట్లయితే ఆ గర్భంలోనికి ఆ ఆత్మ తప్పకుండా ప్రవేశించి ఉంటుంది. అటువంటి సమయంలో ఆ స్త్రీకి శిశువు జన్మించే వరకు గర్భాన్ని తప్పకుండా ధరించమని నచ్చచెప్పడం జరుగుతుంది.
అలా నచ్చచెప్పడం నిజానికి చాలా కష్టమైన ప్రక్రియ. ఒకవేళ స్త్రీ తన గర్భంతో మానసిక బంధం ఏర్పడకపోవడం వలన ఆ గర్భంలో ఏ ఆత్మ ప్రవేశించలేదని గ్రహించవచ్చు. ఆ విషయంలో సంబంధం ఉన్న ప్రతి వ్యక్తికి గర్భస్రావానికి సంబంధించిన అనుభవం చాలా ముఖ్యం. అసహజమైన పరిస్థితుల్లో ఉన్నవారికి కూడా నేను ఆత్మ పరిశీలన చేశాను. అవి మీకు తెలియజేయడం ఎంతో అవసరం. నా దగ్గరకు చాలామంది తీవ్రమైన మానసిక బాధతో, తమని తాము కోల్పోయామన్న భయంతో, అభద్రతా భావనతో ఒత్తిడికి లోనవుతున్నట్లు చెప్పారు. నేను వారిని ఎంత స్వస్థత పరిచినప్పటికీ వారి బాధకి సంబంధించిన విషయాలేవి వారి జ్ఞప్తికి వచ్చేవి కావు. అంతేకాక వారి భావనలను వ్యక్తపరచలేకపోయేవారు. అలాంటి వారందరిలోనూ ఆత్మ పరిశీలన సమయంలో ఒకే దృశ్యాన్ని చూశాను. అదేమిటంటే వారిని తమ తల్లులు గర్భంలో ఉన్న సమయంలో గర్భస్రావానికి ప్రయత్నించారు. అప్పుడు వారు కడుపులో పిండ రూపంలో ఉన్నందున ఆ భయాన్ని మాటలలో వ్యక్తపరచలేకపోయినప్పటికీ ఆ భావన వారి శరీరాల్లో నిక్షిప్తమై ఉంది. వారి శరీరాలు తమ తల్లులు అనుభవిస్తున్న భయాన్ని, గందరగోళాన్ని, బెరుకుని, ఆతృతని గ్రహించి ఆ భావనతోనే ఎదగడం జరిగింది. ఆత్మ తమ శరీరాన్ని అంటిపెట్టుకుని ఉండకపోయినప్పటికీ శరీరంలో ఆ సంఘటనలకు సంబంధించిన జ్ఞాపకాలు పాతుకుపోయినందున జీవితకాలము వారు ఆ భావనలతో బాధపడుతుంటారు. గర్భస్రావం చేసుకోబోతున్నారని తెలిసినప్పటికీ కొన్ని సందర్భాలలో శిశువు యొక్క ఆత్మ తనకు కాబోయే తల్లితో అనుబంధం పెంచుకొని ఉంటుంది. అటువంటి స్త్రీలతో నేను సంభాషించాను. ఆ ఆత్మ ప్రత్యేకంగా ఆ స్త్రీకే జన్మించాలని ఎంచుకున్నప్పుడు గర్భస్రావం తదుపరి కూడా ఆ ఆత్మ ఆ స్త్రీనే అంటిపెట్టుకుని ఉంటుంది. కానీ ఆ విషయం ఆ స్త్రీకి తెలియదు. కానీ ఆ స్త్రీ యొక్క ఆత్మకు మాత్రం అది ఇంకొక ఆత్మను సంరక్షిస్తున్నానన్న విషయం తెలుసు. ఒకవేళ నేను ఆ విషయాన్ని కనుక నా కళ్ళతో చూడకపోయి ఉండి ఉంటే నేను నమ్మేదానిని కాదు. ఏది ఏమైనప్పటికీ నేను ఈ రకమైన సంఘటనలను కొందరి విషయంలో గమనించాను. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే నేను ఆ స్త్రీలకు తమని అంటిపెట్టుకుని ఉన్న ఆత్మ గురించి చెప్పినప్పుడు ఎవ్వరూ ఆశ్చర్యపోలేదు. వారి వారి స్థితులకు తగ్గట్లు వారి మాతృ సమాన భావనని వ్యక్తపరిచారు. నాకు మాత్రం అదేమిటో అర్థం కాలేదు. గర్భస్రావం గురించి నేను తెలియజేయాల్సిన విషయం ఇంకొకటి ఉంది. ఒకవేళ మీరు ఇదివరకు గర్భస్రావం చేయించుకొని ఇప్పుడు తల్లి అవడానికి ఇబ్బందులు ఎదుర్కొన్నట్లయితే అంతకు ముందు జరిగిన గర్భస్రావానికి క్షమాపణ కోరి జరిగిన దానికి సానుభూతిని వ్యక్తపరచాలి. తమకు పిల్లలు కలగడం లేదని చాలా మంది స్త్రీలు నా వద్దకు వచ్చి ఆ సమస్యను పరిష్కరించమని కోరుతుంటారు. నేను వారి ఆత్మ పరిశీలన చేసినప్పుడు ఆ స్త్రీల యొక్క కడుపులో శిశువు యొక్క నీడని గమనించాను. అంతకుముందు జరిగిన విషాదం నుంచి పూర్తిగా బయటకు రానందున ఆ శిశువు నీడ కడుపులో ఉండిపోయి కొత్తగా జన్మ తీసుకోబోయే పిండానికి చోటు ఇవ్వకుండా అది పెరగకుండా ఆపివేస్తుంది. మనం జీవితంలో నిరంతరము ముందుకు సాగాలి అనుకుంటే పాత అగాధాల నుంచి, గాయాల నుంచి బయటపడడం చాలా అవసరం. గర్భపాతంతో బాధపడుతున్న చాలా మంది స్త్రీలకు నేను ఆత్మ పరిశీలన చేశాను. గర్భపాతానికి చాలా కారణాలు ఉంటాయి. అవేమిటంటే 1. పిండం యొక్క పరిస్థితి సరిగ్గా లేకపోవడం. 2. ఆత్మ కోరుకునే లింగం కాక వేరొక లింగంతో శరీరం తయారవ్వడం. 3. ఆత్మ శరీరంలోనికి ప్రవేశించడానికి అది సరైన సమయం కాకపోవడం. 4. తనకు కాబోయే తల్లికి అది సరైన సమయం కాకపోవటం. 5. ఏ ఆత్మ ఆ గర్భాన్ని ఎంచుకోకపోయినందువల్ల తల్లి శరీరం పిండాన్ని తనలో ఇముడ్చుకోలేకపోవడం. 6. గర్భపాతం ఆ తల్లి అనుభవించాల్సిన కర్మ అయినా కావచ్చు. గర్భస్రావం మాదిరిగానే ఒకానొక స్త్రీ గర్భపాతానికి లోనైనప్పుడు ఆ ఆత్మ ప్రత్యేకంగా ఆ కుటుంబంలోనే జన్మించాలి అనుకుంటే ఆ స్త్రీ మళ్లీ గర్భం దాల్చేదాకా ఎదురుచూస్తుంది. ఒకవేళ ఆ స్త్రీ గర్భం దాల్చకపోతే ఇంకొక కుటుంబాన్ని ఎంచుకుంటుంది. నేను చెప్పాలనుకున్న ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే నేను చూసిన అసంఖ్యాకమైన స్త్రీలలో ఎవరికి అయితే శిశువు మరణించారో, గర్భస్రావము, గర్భపాతము జరిగాయో వారికే ఆత్మ పరిశీలన చేశాను. కనుక నేను చెప్పినవి మాత్రమే కారణాలు కాకపోవచ్చు. నేను వివరించిన ఈ కారణాలు సాధారణమైనవి. పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ అధ్యాయాన్ని నాకు జన్మదినం గురించి తెలియజేసిన ఒకానొక గొప్ప కథతో పూర్తి చేయాలని అనుకుంటున్నాను.
నా స్నేహితురాలు వేలరీకి సుమారు సాయంత్రం 7 గంటలకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. మేము తెల్లవారుజామున 3:30 ఆసుపత్రికి చేరుకున్నాం. మొదటి కాన్పు కావడం చేత ఎక్కువ సమయం పట్టవచ్చునేమోనని అనుకున్నాం. మేము ఆసుపత్రికి చేరాక నర్సు వేలరీ ప్రసవానికి ఎక్కువ సమయం వేచి చూడాలని చెప్పింది. నేను నా శక్తిని ఆమెకు మరల్చి తనకు సుఖప్రసవం కలగడానికి సహకరిస్తున్నాను. వేలరీ నిద్రించడానికి ప్రయత్నించినప్పుడు నర్సు నన్ను ఏమైనా తినడానికి తీసుకుని రమ్మని పంపింది. ఈలోపు నేను ఒక ప్రదేశంలో బద్ధకంగా నిద్రమత్తులో కూర్చుని మంచుతో కప్పబడిన ప్రకృతిని ఆస్వాదిస్తూ ఎందుకింత సమయం పడుతుందని నా మార్గదర్శిని అడగాలనుకుంటున్నాను. అకస్మాత్తుగా వేలరీ యొక్క చనిపోయిన అమ్మమ్మ నా ముందుకు వచ్చారు. ఆమె నాతో వేలరీ ఎక్కువగా మనస్తాపం చెందడం వలన తన బిడ్డకు జన్మనివ్వడానికి ఎంతో భయపడుతుందని, తన బిడ్డ జననాన్ని ఆమె పూర్తి మనస్సుతో ఆహ్వానించడం లేదని చెప్పారు. ఆవిడ నాతో వేలరీకి ఆమె మంచి తల్లి కాబోతుందని, తన బిడ్డకు ఇవ్వలేని వాటి గురించి చింతించవద్దని చెప్పమన్నారు. తన బిడ్డ జననాన్ని పూర్తి మనస్సుతో ఆహ్వానించేలా సహకరించమని ఆ భగవంతుడిని వేడుకోమని వేలరీతో చెప్పమన్నది. నేను తన అమ్మమ్మను శిశువు యొక్క ఆత్మ ఎక్కడ ఉందని అడిగినప్పుడు, ఆ ఆత్మ భూమిపైన జన్మ తీసుకోవడానికి తాను ఉన్న లోకానికి దూరంగా వెళుతున్నందుకు వీడ్కోలు సంబరాలు జరుపుకుంటున్నాడని చెప్పారు. ఆమె నాకు ఒక యుక్త వయస్సు కలిగిన మగ రూపంలో ఉన్న ఆత్మను సంబరాలు జరుపుకుంటూ అందరికీ వీడ్కోలు చెబుతున్న దృశ్యాన్ని చూపించారు. ఇలా సంబరాలు జరుపుకోవటం సహజమేనా అని నేను ప్రశ్నించగా అవునని సమాధానమిచ్చి, తిరిగి భూమి మీద జన్మించడానికి సిద్ధపడుతున్న ఆత్మలు చాలా మంది స్నేహితులను, ప్రియమైన వారిని విడిచిపెట్టి వస్తారని, కనుక అలా వీడ్కోలు సంబరాలు సహజమేనని చెప్పారు. అతడు ఏ సమయంలో రాబోతున్నాడని అడగగా రాత్రి 8:30 అని సమాధానమిచ్చారు. భగవంతుడా, ఇంకా 8 గంటల సమయం ఉంది. అతనిని ముందుగా రమ్మని చెప్పగలరేమోనని అడగాలని అనుకున్నాను. కానీ ఆ తరువాత నాకే ప్రతి ఒక్కటి ఖచ్చితమైన క్రమంలో జరుగుతాయని అనిపించింది. మరి ఆ ఆత్మ ఏమో అక్కడ అందరికీ వీడ్కోలు చెప్పే ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. ఇక్కడ వేలరీ మనస్ఫూర్తిగా శిశుజనాన్ని ఆహ్వానించగలగాలి. నేను తిరిగి వెళ్ళగానే వేలరీకి 8:30 శిశుజననం అన్న విషయం తప్ప తన అమ్మమ్మ చెప్పిన విషయం అంతా వివరించాను. వేలరీ నిరాశ చెందకూడదని ఆ ఒక్క విషయం మాత్రమే చెప్పలేదు. వేలరీ సుదీర్ఘమైన క్లిష్టమైన పురిటి నొప్పులు భరించి ఆమె వంతు కృషి చేసింది. సుమారు 7 గంటలకు బిడ్డను కనడానికి అనువైన పరిస్థితులు చోటు చేసుకున్నాయి. బిడ్డ బయటకు రావడానికి సిద్ధమైంది. గంటన్నర తరువాత బిడ్డ మధ్యలో నిలిచిపోయిందని వైద్యులను పిలవమని మంత్రసాని చెప్పింది. వెనువెంటనే ఒకానొక విసురుగాలి ఏదో గదిలోకి ప్రవేశించినట్లు అనుభూతి చెందాను. నేను వేలరీ పక్కన మంచానికి ముందు భాగంలో ఇంతకు ముందు నేను చూసిన ఆత్మను చూశాను. అతడు పొడుగ్గా, నల్లని కురులతో, నల్లని కళ్లతో తన తండ్రిని పోలి ఉన్నాడు. నేను టెలిపతితో ఆ ఆత్మకు శరీరం మధ్యలో శిశువు నిలిచిపోయిందని తెలియజేశాను. తనకు ఆ విషయం తెలుసునని ఆత్మ చెప్పింది. నర్సు నా దగ్గరకు వచ్చి వైద్యుడి గురించి ఏదో చెప్పింది. నేను క్షణకాలం కళ్ళు తిప్పి చూసేసరికి ఆత్మ పక్కన లేదు. నేను వెంటనే సరైన సమయంలోనికే శరీరంలోనికి వెళ్ళింది అనుకున్నాను. అలా జరిగిన కొన్ని క్షణాలలోనే వేలరీకి లోపల ఏదో కదులుతున్నట్లు అనిపించింది. నాకు కూడా అతడు తన శరీరంలోనికి వెళ్లి ప్రవాహానికి సహాయపడుతున్నాడేమోనని అనిపించింది. మంత్రసాని గదిలోకి వచ్చిన కొన్ని నిమిషాలకే మా చేతిలో మైక్ అనే ఒక అందమైన మగ శిశువు ఉన్నాడు. ఆపరేషన్ లేదు, బలవంతంగా లాగడం లేదు. అంతేకాక వేలరీ కూడా ఆరోగ్యంగానే ఉంది. పుట్టిన తరువాత శిశువు కళ్ళు పెద్దవిగా చేసి మంచి ఎరుకతో చూస్తున్నాడు. మా అందరి వంక చూసి అందరికీ నమస్కారం, నేను తిరిగి వచ్చేశాను అని చెప్పినట్లుగా అనిపించింది. చివరిగా ఒక్క విషయం, నేను చాలా మందిని జన్మిస్తున్నప్పుడు చూశాను, మరికొంతమందిని మరణిస్తున్నప్పుడు చూశాను. ఈ 2 సందర్భాలలోనూ ఒకానొక పెద్ద ప్రశ్న ఏమిటంటే, ఆ ప్రక్రియను త్వరగా ఎలా పూర్తి చేయాలి అనేది. ఎలా శిశువు త్వరగా జన్మిస్తుంది, లేదా ఎలా ఈ లోకం నుంచి ఆత్మ త్వరగా నిష్క్రమిస్తుంది అనేది. నిజానికి పుట్టుక అయినా మరణమైనా ఆత్మ నిర్ణయించుకున్న నిర్దిష్ట సమయంలోనే జరుగుతుంది. మనం ఈ 2 ప్రక్రియలను త్వరపరచలేము. ఆత్మ సిద్ధంగా ఉన్నప్పుడే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి జన్మ తీసుకుంటుంది, లేదా ఇక్కడ నుంచి అక్కడకు తిరిగి వెళ్ళిపోతుంది.
మనం ఆత్మ యొక్క జ్ఞానాన్ని, తన సమయానుకూలతను, కార్యాచరణ ప్రక్రియను, ప్రణాళికను గౌరవించడం చాలా అవసరం. ధన్యవాదాలు మాస్టర్స్. ఈ రోజుతో 3వ అధ్యాయమైన పుట్టుక విద్యాభ్యాసం పూర్తయింది. రేపటి నుంచి 11వ భాగము 4వ అధ్యాయమైన జీవితం భూమి ఒక పాఠశాల గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.